హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. చాలా రోజుల తర్వాత డైరెక్ట్ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇప్పుడైతే ఆల్మోస్ట్ 11 అవుతుంది టైము. అండ్ ఈరోజు నేను ఊరు బయలుదేరుతున్నాను. కాబట్టి ఇప్పుడైతే కొంచెం పార్లర్‌కి వెళ్ళే పనుందనమాట. ఐబ్రోస్ అయితే తీపిచ్చుకుంటున్నా. నార్మల్‌గా అయితే అంత ఓపిక లేదు. ఇంగా కోల్డ్, కఫ్ తగ్గలేదు. ఫీవర్ కూడా 2 డేస్ బ్యాక్ నుంచే రావట్లేదు. కాకపోతే ఇంకా ఊర్లో మ్యారేజ్ ఉందనమాట. సో, అందుకోసమని వెళ్తున్నాను. ఇంకా ఏమీ సర్దలేదండి. అసలు మొత్తం అట్లానే ఉంది ఇల్లంతా. ఈసారి కొంచెం ఇట్స్ ఓకే అన్నట్టు వెళ్ళిపోతున్నాను. ఆహ్, మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు క్లియర్‌గా. బట్ ప్రస్తుతానికైతే కొంచెం జడవేసేసుకొని పార్లర్‌కెళ్ళొచ్చిన తర్వాత బట్టలనేది సర్దాలి. అసలు ఏమేమున్నాయి, ఏమి చూసుకోలేదండి. ఒక 10 డేస్ నుంచయితే ఇంట్లో పని కూడా ఏం చేయలేదు కాబట్టి నాకైతే అంత ఫాస్ట్‌గా చేసే అంత కూడా లేదు. బస్ కూడా చాలా ఎర్లీగానే బుక్ అయింది. మళ్ళీ అక్కడికెళ్ళేటప్పుడు కూడా టెన్షన్. చెప్తాను వ్లాగ్ కంటిన్యూ చేస్తాను కాబట్టి. ఇక్కడ నేను ఒక 10 డేస్ నుంచి హెయిర్ వాష్ కూడా చేయలేదండి. నా జుట్టు అంతా చిక్కుగా ఉందనమాట. ఇప్పుడు ఈ చిక్కు తీద్దామని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బాగా హెయిర్ ఫాల్ అవుతది. ఫీవర్ వచ్చింది కదా! అందులో మెడిసిన్స్ యూజ్ చేశాను. కోల్డ్, కఫ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆయిల్ అయితే పెట్టుకొనున్నాను. బట్ ఇంకా చిక్కయితే తీయలేదండి. అంత టైం కూడా లేకుండే, ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో, ఇంకా అట్లానే వేసేసుకున్నాను. ఇంకా పార్లర్‌కి ఇంక జడ వేసుకోకుండా మామూలుగా అయితే నేను ఇంట్లో నుంచి జడ వేసుకోకుండా వెళ్ళనండి. లేదా హెయిర్ కొంచెం మంచిగుందంటే లీవ్ చేసుకోవాలన్నా లాంగ్ హెయిర్ కాబట్టి లీవ్ చేసుకొని కూడా వెళ్ళలేను. సో, ఎంతో కొంత అల్లుకోనో లేకపోతే బ్యాండ్ ఫోల్డ్ చేసుకోనో హెయిర్ ఫోల్డ్ చేసో ఏదో ఒకటి చేసే వెళ్తాను. సో, ఇప్పుడైతే కొంచెం మంచిగా కిందంతా దూకుంటూ చిక్కు తీసుకున్నాను. బట్ ఇంకా కొంచెం అయితే ఉండుంటది పైన. సో, ఇప్పుడైతే ఇంకా జస్ట్ ఒక సెరావి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అంటే అయితే ఒకానొక టైంలో బాబు పుట్టిన తర్వాత అసలు ఫేస్ అంతా ఓవర్‌గా పింపుల్స్ వచ్చేవండి. ఎప్పుడైతే నేను మాయిశ్చరైజర్ అవి యూజ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటినుంచి తగ్గిందనమాట. సో, ఇవైతే నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ప్రెజెంట్ మనకు అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఉందండి. మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ మీద 50-80% ఆఫర్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రైస్ తక్కువ ఉంటుంది మెయిన్‌గా. తర్వాత వచ్చేసరికి మనకి ఇంకా చెప్పాలంటే 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో, నేను ఇక్కడ సింపుల్ నుంచి ఒక ఫేస్ వాష్ అలాగే ఇది క్లియర్ పోర్ స్క్రబ్ అనమాట. మనం ఇది డైలీ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తే సరిపోతుంది. చాలా తక్కువ అంటే చాలా మైల్డ్‌గా ఉంటదండి ఇది. గ్రాన్యుల్స్ చాలా చిన్నగా ఉంటాయి. మనకసలు స్క్రబ్ చేస్తున్నట్టు కూడా అనిపించదు. బట్ బావుంటుందనమాట ఈ ప్రొడక్ట్స్ అయితే. సింపుల్ ప్రొడక్ట్స్. మీరు కావాలంటే ట్రై చేయండి. సో, ఇక్కడ ఒక 2 ఇయర్స్ నుంచి యూజ్ చేసిన అమ్మాయి బావుందని చెప్తే ఇక్కడ పర్చేజ్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకోటైతే వ్యాజిలైన్ నుంచి ఇదొక లోషన్ కమ్ సీరమ్ అనమాట. సీరమ్ కమ్ లోషన్ అని చెప్పొచ్చు. మనం సెపరేట్‌గా సీరమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదొక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా ఫేస్‌కండి. సో, మనకి ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ ఎక్కువ కోల్డ్ వెదర్ ఉన్న ప్లేసెస్‌లో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అండి. సో, ఇది మనకి మాయిశ్చరైజర్ లాగా అండ్ సీరమ్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే పిల్గ్రిమ్ నుంచి ఇదొక అలోవెరా జెల్ అండి. ప్యూర్ అలోవెరా జెల్ అనమాట. మనం స్కిన్‌కి, హెయిర్‌కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగున్న ప్రొడక్ట్స్ నేను మీతో చూపిస్తానండి. బాగాలేకపోతే బాలేదని చెప్తాను. సో, మీరు కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే గనక డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను. అండ్ లోరియల్ నుంచి నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చూపిచ్చాను. హైడ్రానిక్ కండిషనర్ అనమాట. ఇది కూడా చాలా బావుంటుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే మనకి తక్కువ ప్రైస్‌కే వస్తుందండి ప్రెజెంట్ అయితే గనక లోకల్ షాప్స్‌లో కంపేర్ చేస్తే. సో, లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఐబ్రోస్ చేయించేసుకొని ఇంటికొచ్చేసాను. అండ్ ఇది శారీ అనమాట. నాకు ఇది చాలా నచ్చి తీసుకున్నాను. ఆన్‌లైన్‌లోనే తీసుకున్నా. విస్కోస్ జార్జెట్ అంటారు కదా! ఇది ఫస్ట్ ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ వచ్చింది కదా! అప్పుడే తీసుకుందాం అనుకున్నాను కానీ, బట్ అప్పుడు అసలు ఏమీ నాకు డెలివరీస్ ఉండడం వల్ల అసలు ఏమీ నేను కాన్సంట్రేట్ చేయలేదండి. ఇప్పుడు ఇంకా నచ్చింది తీసుకుందామని తీసుకున్నా. బ్లౌజ్ అయితే చాలా మంచిగా వచ్చిందండి. నేనే స్టిచ్ చేసుకున్నాను. కొంచెం ప్యాటర్న్ బ్లౌజెస్ లాగా. ప్రెజెంట్ మనకి నెక్స్ డిఫరెంట్‌గా అలా ఉన్నాయి కదా! హ్యాండ్స్ అయితే సింపుల్‌గా పెట్టేసుకున్నాను. చాలా బావుంటుందనమాట. దసరాకి కట్టుకుందామని తీసుకెళ్తున్నాను. బట్ కట్టుకోలేకపోయాను. సో, ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ ఫెస్టివల్ దివాళీ ఉంది కదా! అప్పుడు కట్టుకుందాం. అండ్ ఇక్కడైతే ఐబ్రోస్ అయితే చాలా నీట్‌గా చేశారండి. మామూలుగా అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఉంటారండి. ఎవ్రీ మంత్ వెళ్తాను నేను మోస్ట్‌లీ. సో, ఒక్కొక్కలా ఉంటారు. ఎలా వస్తాయో అనుకుంటాను. బట్ ఈసారి మాత్రం బానే అనిపించింది. ఓన్లీ ఎక్స్‌ట్రాస్ ఒక్కటే తీపిచ్చాను. అండ్ ఇక్కడైతే బ్యాగ్ కూడా ప్యాక్ చేశాను. ఇది లాస్ట్ టైం ఊరెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్ అప్పుడనమాట. బ్యాగ్ మీద మన నెంబర్ రాస్తారు కదా! రాసి పెట్టారు. అది ఇంకా అట్లానే ఉంది. ఈసారి కూడా మా నెంబర్స్ ఇంచుమించు అవే. అండ్ బాబు అయితే ఇంక ఇవాళ డే టైమ్ పడుకోలేదు. కొంచెం ఈవినింగ్ టైంలో పడుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఊరికి తీసుకెళ్లాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇదొక న్యాచురల్ ప్రిజర్వేటివ్ అండి. నేను ఊర్లో కొన్ని ప్లాన్ చేసుకున్నాను చేస్తామని. మరి ఎంతవరకు అవుతదో తెలీదు.
సో ఇది వచ్చే ఫ్లాక్స్ సీడ్స్, ఇవైతే జెల్ ప్రిపరేషన్ కోసము, అలాగే ఆయిల్లోకి ఇట్లా తీసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా చెయ్యాలి, బట్ మెయిన్గా జెల్ కోసం తీసుకెళ్తున్నాను. నాకు అక్కడ చాలా వరకు దొరకవండి. అమ్మ వాళ్ళది పక్కా పల్లెటూరు అనమాట. పక్క ఊరికి వెళ్తే దొరుకుతాయి, బట్ నాకు అవసరానికి కావాలి కదా. ఇది తేనె అనమాట. నేను ఇట్లానే ప్రతిసారి వెళ్ళేటప్పుడు తేనె, కొంచెం బెల్లం పొడి ఇట్లాగా నాకు చాలా ఉంటాయండి ప్యాకింగ్కి. టౌన్ అనుకోండి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ బట్ ఊరు కాబట్టి నేను చాలా వరకు అన్నీ ప్యాక్ చేసుకెళ్తాను. అందులో బాబు చిన్నవాడు కాబట్టి నాకు అసలు ప్యాకింగ్కే ఒక హాఫ్ డే కంప్లీట్గా సరిపోతుంది అనమాట. ఫస్ట్ టైం అండి ఇంత భయపడుతూ నేను ఊరికి రావడం, నిజంగా చాలా భయపడ్డాను. అది ఎందుకో కూడా మీకు చెప్తాను. ఎందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేయాలనుకున్నాను. ఇంకా నైట్ అంతా నాకు నిద్రే లేదు. మార్నింగ్ 5:30, 6 అయిందనమాట మేము దిగేసరికి. నీకు బాగుందా? జ్వరం రాలా నీకా? అయిపోయిందా? తగ్గిపోయిందా? జ్వరం వస్తుందిలే, వస్తుందిలే, ఒళ్ళు కొంచెం కాలుతుందిలే. ముందేసుకోవద్దా? 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 బాబుకి ఇప్పుడు కూడా ఒక 2 డేస్ అయితే మెడిసిన్ వేస్తున్నానండి. ఇంకా వస్తూనే ఉందన్నమాట ఫీవర్. సో నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను అన్నాను కదా. సో మేమేమంటే విజయవాడ బస్ అనేది చూసుకోకుండా బుక్ చేసుకున్నామండి. నెల్లూరుకి అనుకోండి, నెల్లూరులో అయితే మనం బస్ చేంజ్ అవ్వచ్చు, బట్ అక్కడ పిల్లలు లగేజ్ ఉంటుంది. నాకు మళ్ళీ అది కరెక్ట్గా బస్ స్టాండ్లో కూడా ఆగదు. బయట నుంచి లగేజ్ అంతా బస్ స్టాండ్కి తీసుకెళ్ళడం ఇదంతా కష్టం అనిపిస్తుంది అనమాట. సో కుదిరితే నేను కావలికి బుక్ చేసుకుంటా, మిడిల్లో దిగేస్తాను అనమాట. అక్కడికి మా నాన్న కొంచెం లేట్ అనుకోండి, మా నాన్న వస్తాడు. బట్ ఈసారి ఏమైందంటే అది ఎర్లీగా బుక్ అయిందండి బస్సు. సో నాకు ఇది 4:30 కల్లా నెల్లూరులో ఉంది, కానీ లోపలికి వెళ్ళదు. లోపలికన్నా వెళ్తే అక్కడ మన వాళ్ళు ఉన్నారు, సో అట్లయినా హెల్ప్ తీసుకుందాం అనుకున్నా, బట్ కుదరలేదు. అండ్ తర్వాత ఇంకా కావలి దగ్గరికి వస్తే అది కూడా 5:30 కల్లా దింపేస్తారనమాట. సో చీకట్లో అలాగే నేను గోల్డ్ కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. పిల్లలు ఉన్నారు, వాడికి బాగాలేదు, ఎలా ఉంటుందో, నాకు అంత ఓపిక లేదు, నేను మేనేజ్ చేయగలనా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. నాకు తెలిసి ఫస్ట్ టైం అండి ఊరొచ్చేటప్పుడు ఇంతగా భయపడుతూ రావడం. ప్రతిసారి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా. కాకపోతే ఇంకా ఇక్కడ దిగేస్తాను, కొంచెం లేట్గా వస్తాం కాబట్టి మా నాన్న వచ్చేసాడు. బట్ ఇది చీకట్లో, అందులో దొంగల భయం ఉంటుందన్నమాట ఆ ఏరియాలో. సో నాకు కొంచెం భయం అనిపించింది. నాన్న ఇబ్బంది పెట్టాలన్నా కూడా నాన్నకు కూడా కొంచెం కనిపించదండి కన్ను నైట్ టైం రావడము. సో అట్లా కూడా చాలా ఆలోచించాను, చాలా టెన్షన్ పడి ముందుగా కావల్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళనన్నా అక్కడికి వచ్చేటట్టు అలా ప్లాన్ చేసుకున్నా. బట్ ఇంకా నాన్న నేనే వస్తానులే అని చెప్పేసి 4 అప్పుడు బయలుదేరి వచ్చారనమాట. సో అప్పుడు నాకు కొంచెం టెన్షన్ తగ్గిందండి. ఇది ఎవ్రీ టైం ఊరు వెళ్ళినప్పుడు ఉంటుంది. ఇంకా ఊరు రావాలన్నా కూడా 2 పిల్లలతో కష్టం అనిపించేసింది. నేను వెళ్ళిపోతాను నీ అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టేసి. డబ్బులు వేస్తా కూర పెట్టేసిన వేడ పోయిందా? పొడుగు వచ్చిందా? మొన్న తీసుకున్న డ్రెస్సులు కూడా పొట్టు అయిపోయినాయి. పొన్ను మీద పొన్ను వస్తుంది చూసినా. అమ్మమ్మకు ఉంది లైట్గా, వాళ్ళ నాన్నకుంది, వాళ్ళ నాన్నకుంది. నీకు రాలా? ఆంకు పొన్ను వస్తుందా? నీకు రాలా పొన్న? వస్తాయిలే, నీకు కూడా వస్తాయి. నీకు ఏదమ్మా ఈ పొన్ను ఊడిపోకుండానే పైన నుంచి వస్తుందా? అది పైన చిగురు ఊడుతుందా? నా ముందేస్తారా? ముందేస్తాను రావాల్సిందే. వాడు ఇల్లు ఎందుకు మర్చిపోతాడు? ఇల్లు ఎందుకు మర్చిపోతాడు? మొత్తం తిరిగేసి వస్తాడు రౌండ్. వచ్చేసి నాకు రౌండ్ వచ్చేస్తావు. వస్తుంది జ్వరం ముందు ఒకటే ఏమి ఇట్లా. ఎవరికమ్మదా? ఎవరికది? ఊరికి కదలకుండా ఇచ్చుడు. ఇట్లా ఇట్లా పెట్టుకో, ఫోన్ కదలకుండా తీయాలి.
ఏంటి ఎండిపోయిందా లేకపోతే ఎండిపోయింది అది ఎత్తుకోకుండా అంతా రామయ్య ఎండబెట్టాడు పెడితే తీసి పెట్టమని చెబితే ఇప్పుడు నేను వచ్చిన కూడా ఆ పొట్టంలో తడిసి ఎండి పోయాలి నేను బెందు వెళ్ళిపోతుందా అదే తల్లిదా అడగంగానే పెట్టావా అమ్మ మోక్షక్కేది మోక్షక్కేది ఊరికి పోయిందా ఊరుకు పోయింది. స్కూల్కా సో ఫస్ట్ ఊరికి రాగానే అమ్మ ఎప్పుడైనా టిఫిన్కి అలాగే టీ కూడా రెడీగా ఉంచుతుంది అనమాట ఏ టైంలో వచ్చినా. అందులో నాకు నైట్ అంతా నిద్ర లేకపోయేసరికి నాకు కొంచెం టెన్షన్ ఉండింది కదా, సో అస్సలు నిద్ర పట్టలేదు, ఫేస్ అంతా ఉబ్బిపోయినట్టు వచ్చేసింది అనమాట. అండ్ ఇవైతే వీళ్ళ టాయ్స్ అండి. ఇక్కడ ఎక్కువ లేవు, ఇప్పుడు ఎక్కువ రావట్లేదు కదా. వేద చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ వస్తుండే వాళ్ళం కాబట్టి వేదకి ఇక్కడ ఒక సెట్ ఉండేది టాయ్స్, బెంగళూరులో ఒక సెట్ ఉండేది. ఇప్పుడు బాబు అయితే ఎక్కువ టాయ్స్తో ఆడడు, బాల్స్తోనే ఆడతాడనమాట. ఇంకా అందులో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతే మనకి ఎక్కడ కుదురుతుంది చెప్పండి. ఇప్పుడు కూడా ఇంకా అమ్మ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. చాలా రోజులు అయిపోయింది, అంటే 5 months అయిపోయింది కదా సమ్మర్ హాలిడేస్ అప్పుడు వచ్చాము, మధ్యలో ఎప్పుడూ రాలేదు కదా, అందుకోసమని ఇంకా నేను సరే వెళ్దాము. పిల్లలకు కూడా బాబు కూడా అడుగుతూ ఉన్నాడు అనమాట అమ్మమ్మ అన్నట్టు. సో అందుకోసం అందులో వేదాకి బాగా అలవాటండి అమ్మ దగ్గర, చాలా ఇష్టపడుతుంది అక్కడ ఉండడానికి కూడా. సో ఇంకా రిస్క్ తీసుకొని అయితే తీసుకొచ్చాను. రాగానే ఫస్ట్ ఉయ్యాలు కట్టించేస్తున్నాడు వాళ్ళ అమ్మమ్మ చేత. అండ్ ఇక్కడ ఒకరికి కడితే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి, వాడికి కట్టినప్పుడు కంపల్సరీ పాప కూడా అడుగుతుంది. ఇప్పుడు పాపకు ఇంకొక ఉయ్యాలు రెడీ చేయాలి. అదే మా చెల్లి వాళ్ళ పాప వచ్చుంటే 3 ఉయ్యాలు ఉంటాయి అనమాట. ఇక్కడ ముగ్గురికి 3 కట్టు ఉంటుంది. సో 3 కడితే ముగ్గురు గొడవలు లేకుండా ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు. ఇదైతే ఇంకా హైట్ అడ్జస్ట్ చేస్తూ ఉందండి. ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా అప్పుడే కట్టేసుకొని వాళ్ళు వెళ్ళిపోయేదాకా అలానే ఉంటాయన్నమాట ఉయ్యాలు అయితే. ఇంక ఇక్కడ మంచాలు పెట్టడం కూడా తీసేస్తాం, వాళ్ళు ఊగడానికి కన్వీనియంట్గా ఉండదని చెప్పేసి. సో మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళమో నాకు తెలిసి ఇప్పుడు పిల్లలు కూడా అలానే ఉంటుంది నాకు తెలిసి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఊరికి వెళ్తే. బాబు అయితే చూసారు కదా, అసలు రాగానే ముందు ఇల్లంతా తిరిగేస్తాడు. వాడికి ఏం గుర్తో, అసలు ఎప్పుడో వచ్చాం కాబట్టి అసలు గుర్తుండదేమో అనుకుంటా నేను, బట్ ఎన్ని మంత్స్ తర్వాత వచ్చినా కూడా వాడికి గుర్తుంటుంది అనమాట. సో ఇంకా పాప అయితే వెంటనే ఇంకా గేమ్ స్టార్ట్ చేసింది. ఇవన్నీ కోసుకొస్తుందండి, ఆకులు పూలు, దీంతో వంట చేస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి వాళ్ళ కిచెన్. మొన్న సమ్మర్ హాలిడేస్ అప్పుడు కూడా మా చెల్లి వాళ్ళ పాప ఈ వేద ఇద్దరు సూపర్గా ఆడారనమాట. గొడవలు లేకుండా మంచిగా ఆడుకున్నారంట. నేనైతే ఒక 10 days ముందే పంపించేశాను, నేను లేకుండానే ఉన్నింది పాప. తర్వాత వచ్చాను నేను బాబుని తీసుకొని. ఊర్లో ఉంటే ఎంతైనా అది డిఫరెంట్గా ఉంటుందండి మనకి. అన్నీ అంటే 2 దగ్గర అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో నాకు కూడా ఇక్కడ కొన్ని ప్లస్ అనిపిస్తుంది, నాకు ఇంకోటి మైనస్ అనిపిస్తాయి. అవి కూడా తర్వాత ఎప్పుడైనా చెప్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా టీ తాగేసిన తర్వాత కొంచెం అంట్లు ఉంటే నేను తోమేస్తాలేమో టిఫిన్ పెట్టేసాయని చెప్పాను. అమ్మ వేరే పని చూసుకుంటుంది. సో నేను ఇక్కడైతే ఇవి వాష్ చేస్తున్నాను. పాపను వీడియో తీయమంటే అది జూమ్ చేస్తూ ఎట్లనో తీసిందండి. ఇంకా వీడికైతే నీళ్ళతోనే పని. ఇక్కడికి వస్తే ఇంకా మొత్తం అది ఒకటి తీసుకుంటాడు, కూజలాగా ఉంటుంది, దాంతోనే వాటర్ అంతా తీసుకొచ్చి మొత్తం పోస్తుంటాడు అనమాట. మాకేమో టైల్స్ కదండి, జారి పడిపోతాడేమో అని భయమేస్తూ ఉంటుంది, చెప్పినా వినడు. ఇంక అందులో ఈసారి కొంచెం చల్లగానే ఉన్నిందనమాట. ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు.